అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేత పెట్టే. వనచరాదులకు భోజనమెవ్వడిప్పించే, చెట్లకెవ్వడు నీరు చేదిపోసే. స్త్రీల గర్భంబున శిశువునెవ్వడు పెంచే, ఫనులకెవ్వడు పోసే పరగపాలు. మధుపాలికెవ్వడు మకరందమునరించే, పశులకెవ్వడొసగే పచ్చిపూరి. జీవకోట్లను పోషింప నీవే కాని, వేరే ఒక దాతలేడయా వెదకి చూడా. భూషణ వికాసశ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నారసింహదేవా, అడవిలో పక్షులకు తిండి పెడుతున్నదెవరు? మృగాలకు మేత పెడుతున్నదెవరు? వనాలలో తిరిగే వారికి భోజనం అందిస్తున్నదెవరు? ఆ వనాలలో పెరుగుతున్న వృక్షాలకు నీరు తెచ్చి పోస్తున్నదెవరు? గాలి వెలుతురు లేని స్త్రీల గర్భకోశాలలో శిశువులను నవమాసాలు పెంచి సంరక్షిస్తున్నదెవరు? పాముల తలలో విషాన్ని నింపుతున్నదెవరు? తుమ్మెదలకు మకరందాన్ని అందిస్తున్నదెవరు? పశువులకు పచ్చికను మొలిపిస్తున్నదెవరు? ఇవి మాత్రమే కావు, సమస్త జీవరాశుల ఆలన పాలన చూస్తున్నవాడెవ్వరు అని విచారించి చూస్తే ఆ మహాదాతవు నీవేనని, నీవు తప్ప ఇంకెవరూ లేనే లేరని తెలుస్తున్నది. అందుకే నిన్ను నమ్మి త్రికరణ శుద్ధిగా నీకు శరణాగతుడనై ఉన్నాను. గౌతమీ స్నానాన కడతేరుదమటన్న, మునసి చన్నీళ్ళలో మునుగలేను. తీర్థయాత్రలచే కృతార్థుడౌదమటన్న, బడలినే మంబులే నడపలేను. దాన ధర్మముల సద్గతిని చెందుదమన్నా, ఘనముగా నా యొద్ద ధనము లేదు. తపమాచరించి సార్థకమునందుదమన్నా, నిమిషమైన మనసు నిలుపలేను. కష్టముల కోర్వనా చేతగాదు, నిన్ను స్మరణ చేసెద నా యథాశక్తి కొలది. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస,
దుష్ట సంహార నరసింహ దురిత దూర దుష్ట సంహార నరసింహ దురిత దూర. పవిత్రమైన గోదావరి నదిలో చన్నీళ్ళ స్నానం చేయలేను. తీర్థయాత్రలు చేసే ఓపిక లేదు. దాన ధర్మాలు చేయడానికి కావలసినంత ధనము లేదు. తపస్సు చేసి ఫలితము పొందుదామన్నా మనోనిగ్రహం లేదు. కష్టాలను భరించలేను. నాకు చేతనైన మేర నీ నామస్మరణ చేస్తాను. ఇదొక్కటే నాకున్న నిర్మల భక్తికి నిదర్శనం స్వామి.